ఓం మహాగణపతయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, రసవత్తరంగా సాగుతున్న సుందరాఖండ 17వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, వాయుమార వానర వీర, వాయుకుమార వానర వీర, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 జయ జయ రామ్. రావణాసురుడు హనుమంతుల వారి తోకని నిప్పి పెట్టమని ఆజ్ఞాపించాడండి. ఇప్పుడు ఈ రాక్షసులందరూ కూడా సమధికోత్సాహంతో హనుమంతుల వారి తోకకి నూలు బట్టలు అవి కట్టి నూనె పోసి నెయ్యి పోసి అంటించి పొరవేదుల్లో తిప్పడానికి తీసుకువెళ్తున్నారటండి. అంటే మళ్ళీ ఒకసారి బంధించి తోకకి నిప్పి పెట్టి పొరవేదుల్లోకి తీసుకువెళ్తున్నారు. హనుమంతుల వారిని చూడటానికి రాక్షసులందరూ కూడా సపరివారంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వింతగా చూస్తూ ఉన్నారటండి. హనుమంతుల వారు అనుకుంటున్నారంటండి, ఈ రాక్షసులు నన్ను బంధించలేరు, నేను కావాలంటే ఇప్పుడే బంధ విముక్తున్నయ్యి బయటికి వెళ్ళిపోగలను, కానీ నేను రామ కార్యంలో వచ్చాను, అంతేకాకుండా నేను ఒక్కడనే వీళ్ళందరినీ చంపగల శక్తియుక్తుడిని అయినప్పటికీ కూడా రాముల వారు ప్రతిజ్ఞ చేశారు, రావణాసురుడిని తనే చంపుతానని. అంచేత ఇది స్వామి కార్యము, ఈ స్వామి కార్యంలో జరిగే విషయాలకి తల దించి మౌనంగా ఉంటూ ఈ అవమానాన్ని భరిస్తాను. అంటే రామ ప్రతిష్ఠ కోసం ఈ అవమానాన్ని భరించక తప్పదు. అంతేకాకుండా జనరల్గా మనం అనుకుంటుండే ఏం జరిగినా అంతా మనం మంచిగానే అనుకుంటాం కదా. ఆ రోజు నేను రాత్రి ఈ లంకనంతా చూశాను, ఇప్పుడు పట్టపగలు ఈ లంక అంతా నన్ను తిప్పుతారేమో, పగలు నేను మొత్తం ఈ లంకా పట్టణాన్నంతా చూస్తాను, వీధులని, వీరి రక్షణ వ్యవస్థని, అన్ని కోటలు, బుర్జులు, భవనాలు అన్నీ చూసే అవకాశం లభిస్తుంది. ఇలా తిప్పటం వల్లే కదా అటువంటి అవకాశం లభించేది. కానీ అని చెప్పి ఒకసారి తోకను చూసుకున్నట్టండి, తోక మండుతూనే ఉంది, వీళ్ళు తీసుకువెళ్తున్నారు. ఇలా అనుకుంటూ ఈ ఊరేగింపు అవసరమని భావించేటట్టండి. ఈ రాక్షసులందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చిన రాక్షసులందరూ శంఖాలు ఊదేరటండి, బెరీలు మ్రోగించారటండి, కొందరు బాధిస్తున్నారటండి, కొందరు తిడుతున్నారటండి, అపహాస్యం చేస్తున్నారటండి, కొంతమంది రాళ్ళు విసురుతున్నారంటండి, కొంతమంది గేలు చేస్తున్నారంటండి, కొంతమంది పక్కపక్క నవ్వుతున్నారంటండి, కొంతమంది జబ్బలు జరుచుకుంటున్నారంటండి. ఈ విధంగా ఈ యాత్ర సాగుతూ ఉందటండి. పర్వీధుల్లో ఎలా పడుతున్నాయి, ఇతను గూఢచారి, మహాపాపి, ఇతన్ని శిక్షిస్తున్నాం అని కూడా గట్టిగా చెప్తూ హనుమంతుల వారిని తిప్పుతూ ఉన్నారటండి. హనుమంతుల వారు ఈ వీధులని, కోడలను, పెద్ద పెద్ద భవనాలని, విమానాలని, వాటి పద్ధతులని, రహస్య మార్గాలని ఇవన్నీ కూడా గమనిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టండి. హనుమంతుల వారి మనసులో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రాక్షసులకు తెలియదు. ఇంతలో కొంతమంది రాక్షసాంగణంలో పరుగు పరుగున సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, మరి నీతోటి ఎవరో ఒక ఎర్రమూతి కోతి మాట్లాడాడు కదా, అతన్ని మా ప్రభుల వారి దగ్గర తీసుకెళ్లారు, అతను శిక్ష విధించారు, అతని తోకకు నిప్పంటించి పురవీరుల్లో తిప్పుతున్నారు అని చెప్పారటండి. ఒక్కసారే సీతమ్మ వారు ఎంతో బాధకు గురయ్యారండి. ఎంత బాధకు గురయ్యారంటే వాల్మీకి వారు చెప్తారండి, రావణాసుడు సీతమ్మ వారిని అపహరించడం ఎంత బాధ అనుభవించిందో అంత బాధ ఒక్కసారి ఆవిడ మనసులో కలిగిందటండి. అప్పుడు ఆవిడ ఒక్కసారి మనసును స్థిమితం చేసుకుని ఈ విధంగా ప్రార్థించిందటండి. ఎవరిని? అగ్నిదేవుని ప్రార్థించిందటండి. యజ్ఞస్తి ప్రతి శుశ్రూషా యజ్ఞస్తి చరితం తపః యది చాస్యేక పత్నిత్వం సీతో భవానుమతః యది కించిదనుక్రోశా స్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవానుమతః యది మాం వృత్త సంపన్నాం తస్సమాగమలాలతాం యది మాం తారయేదార్యా సుగ్రీవ సత్య సంగరః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవానుమతః. నేనే గనుక పతి సేవా పరాయణురాలనైతే నాకు
తపోబలం మిగిలి ఉన్నట్లయితే, నేను ప్రతివ్రతనైతే ఓ అగ్ని నీవు హనుమంతులకు చల్లగా ఉందుగాక. రామచంద్రుల వారికి ఏ విధమైన దయ నా మీద ఉన్నట్లయితే, నా భాగ్యశేషము ఏదైనా మిగిలి ఉన్నట్లయితే, ఓ అగ్ని నీవు హనుమంతుల వారికి చల్లగా ఉందుగాక. నా పాతివ్రత్యాన్ని, రాముని చేరాలని నాలోని ఆరాటాన్ని హనుమంతుల వారికి కనుక గుర్తించినట్లయితే, ఓ అగ్ని నీవు హనుమంతుల వారికి చల్లగా ఉందుగాక. సత్య ప్రతిజ్ఞుడు, పూజ్యుడు అయినటువంటి సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖం నుంచి బయట పడవేసేటట్లయితే, ఓ అగ్ని నీవు హనుమంతుల వారికి చల్లగా ఉండుగాక. అమ్మవారు ఇలా ప్రార్థించేటప్పటికి హనుమంతుల వారి తోక దగ్గర చందనం పూసినట్టుగా చల్లగా ఉంటుందండి. అగ్ని అయితే ప్రజ్వలిస్తుంది, కానీ చందనం పూసినట్టుగా చల్లగా ఆయన భావించాడండి. ఈ విధంగా హనుమంతుల వారు భావించిన వెంటనే ఎన్నో క్వశ్చన్స్కి, ఎన్నో ప్రశ్నలకి సమాధానం లభించినట్లయిందండి. సమాధానాలు కూడా ఆవిడ ప్రార్థన వల్లనే లభించాయని మనం భావించవచ్చండి. ఒకటి, సీతమ్మ మహాపతివ్రత. రామునికి సీత యందు దయ కలదు, ప్రేమ ఉంది, ఆమె భాగ్యము ఇంకా మిగిలి ఉంది. హనుమ ఆమె ప్రాతివత్యాన్ని గుర్తించాడు. సుగ్రీవుడు తప్పకుండా ఆమె దుఃఖాన్ని నుంచి బయట పడవేస్తాడు. వీటన్నిటికి ఒక్క ప్రార్థనతో, అంటే హనుమంతుల వారి తోక చల్లబడడంతో సమాధానం లభించినట్లయింది అని వాల్మీకి వారు అద్భుతంగా చెప్తారన్నమాట ఈ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాల్లో కూడా ఆత్మబంధువులారా చాలా ముఖ్యమైన శ్లోకాలని అంటూ ఉంటారు. ఎవరైనా పిల్లలు ప్రమాదాల్లో ఉన్నట్లయితే తల్లులు ఈ 4 శ్లోకాలని పఠించి పరాని కింద పెట్టుకుని అందులోంచి బయటపడినట్లుగా పెద్దలు చెబుతూ ఉంటారండి. హనుమవారు అనుకుంటున్నారటండి, అగ్నిహోత్రం ఒక మీద విలయతాండం చేస్తున్నట్టండి, అద్భుతంగా ప్రజ్వలిస్తుందండి, కానీ నాకేమీ కావట్లేదు, నాకు వేడి తగలట్లేదు, ఎంతో చల్లగా ఉంది. అవునులే, ఆనాడు నేను సముద్రం లగ్నం చేసేటప్పుడు కూడా సముద్రుడు, మైనాకుడు వీళ్ళందరూ నా సహాయం చేశారు. అగ్నిదేవుడు నా తండ్రికి మిత్రుడు, అంచేత ఆయన కూడా నన్ను ఏమీ చేయట్లేదు. అంతేకాకుండా సీతమ్మ వారి ప్రాతివత్యం, రాముల వారి తేజస్సు ఇవన్నీ కూడా నన్ను రక్షిస్తున్నాయి అనే భావంతో ఉండి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించి ఒక్కసారి చిన్నవాడిగా ఆ కట్టలన్నిటి నుంచి కట్టారు కదండి ఆయన్ని, ఆ కట్టల నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారి శరీరాన్ని భారీగా పెంచి ఆ కోట సింహద్వారం పైకి ఎక్కి నించున్నట్టండి. చుట్టూ ఒకసారి చూశాడటండి. చూసి అక్కడ సింహద్వారం కొన్న గడియని తీసి దాంతో అక్కడ ఉన్న రక్షభటులందరూ చంపేశాడండి. ఒకసారి మళ్ళీ లంక అంతా చూసాడటండి. ఓ పక్కన తను మండుతున్న తన తోక వైపు చూసేటట్టండి. ఈ రాక్షసులకు మరింత దుఃఖం కలగజేయడానికి నేను ఏం చేస్తే బాగుంటుంది? వనాలన్నీ పాడు చేశాను, భవనాలన్నీ నుద్ది చూసేసాను, చాలా మంది సైన్యాన్ని చంపేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దుర్గాలను పాడు చేయాలి, కోటలను పాడు చేయాలి, బురుజులన్నింటినీ ధ్వంసం చేయాలి, అన్నింటినీ నేను కాల్చేసి అగ్నిదేవుడికి సంతర్పణ చేస్తాను అని నిర్ణయించుకుని ఒక్కొక్క బిల్డింగ్ మొదలుపెట్టాడండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? మొట్టమొదట ప్రహస్తుని ఇంటి మీదకి ఊరికి ప్రహస్తుని భవనానికి నిప్పు పెట్టేటండి. ఆ తర్వాత మహాపార్శుని భవనం, తర్వాత వజ్రద్రోంసుడి భవనం, తర్వాత సుకుని శారుణుల భవనాలు, ఆ తర్వాత ఇంద్రజిత్ భవనం మీదకి దిగి వానన్నిటికి నిప్పు పెట్టాడండి. ఆ తర్వాత ఒక విభీషణుడి భవనాన్ని మాత్రం వదిలిపెట్టి తర్వాత అలా కాల్చుకుంటూ అంటించి నిప్పు అగ్ని అంటిస్తూ వచ్చి రావణాసురుడి భవనం మీదకి వచ్చాడండి. రావణాసురుడి భవనాన్ని కూడా నిప్పు పెట్టాడండి. అంటే ఒక విభీషణుడి భవనం తప్ప అన్నింటికి నిప్పు పెట్టేశాడండి. ఒక్కసారి అలా కళ్ళు తీసాడు. నలుదిక్కు నుంచి ప్రచండ వేగంతో అగ్ని ప్రజ్వలిస్తుందండి. లంకంతా కాలిపోతుందంటండి. గాలి బాగా వేస్తుంటో అగ్ని మరింత ప్రజ్వలించిందంటండి. రత్నాల కిటికీలు, మణులు, మాణిక్యాలతో పొడగబడిన స్తంభాలు, బంగారు స్తంభాలు ఇవన్నీ కూడా కరిగిపోయేటండి. హనుమంతుని తోకయజ్ఞంలో ఒక్క విభీషణుడు తప్ప అందరూ పాలు పంచుకున్నారటండి. ఒకళ్ళు నూనె తెచ్చారు, ఒకళ్ళు నెయ్యి తెచ్చారు, ఒకళ్ళు రాళ్ళు వేశారు, ఒకళ్ళు బాధించారు, ఒకళ్ళు అపహాస్యం చేశాడు, ఒకడు బిగ్గరగా నవ్వాడు, జబ్బలు చెప్పాను కదండి. ఇలా అందరూ కూడా ఆ తోకయజ్ఞంలో పాలు పంచుకున్నారు. తోకయజ్ఞంలో పాలు పంచుకున్న అందరికీ ప్రసాద వితరణ జరిగింది అని వాల్మీకి వారు చెప్తున్నారు, ఒక విభీషణుడికి తప్ప. ఎందుకంటే విభీషణుడి ఇల్లు కూడా ఎందుకు కాల్చలేదంటే రావణాసుడితో మాట్లాడేటప్పుడు కూడా విభీషణుడే సరైన దిశానిర్దేశం చేయడం జరిగింది అన్నగారికి, అంటే రావణాసుడికి. అంతేకాకుండా సీతమ్మ వారు కూడా చెప్పారు హనుమంతుల వారికి, విభీషణుడు కూతురు తన దగ్గరకు వచ్చి తన తండ్రి
రావణాసుడికి చెప్పినా కూడా ఆయన ఏమీ వింటలేదని కూడా చెప్తున్నాడు. అంటే విభీషణుడి మీద ఒక సాఫ్ట్ కాంట్ ఉంది, మంచివాడని ఒక భావం ఏర్పడింది. అతని బిల్డింగ్ తప్ప మొత్తం అన్నింటికి కూడా నిప్పి పెట్టేశాడు అనమాట అండి. ఇళ్ళలో ఉన్న సంపదలన్నీ గుగ్గుపాలు అయిపోయాయంటండి. ఎక్కడైనా మిగిలితే అది వాయుదేవుడు అంటే గాలి వీస్తూ అక్కడికి అగ్నిని తీసుకెళ్ళి అది కూడా మంట పెట్టించేస్తున్నాడు అనమాట అండి. అంతా రాక్షసులందరూ ఆహాకారాలు భయభ్రాంతులు ఏనండి. అగ్నిదేవుడే ఇలా వానర రూపంలో వచ్చి లంక అంతా దహించేస్తున్నాడు. వాల్మీకి వారు అంటారండి ఇక్కడ ఈ లంక దహనం విషయంలో ముగ్గురు సంతృప్తి చెందటం లేదటండి. ఎన్ని గృహాలు దగ్ధమవుతున్నా కూడా అగ్నిదేవుడు సంతృప్తి చెందట్లేదంటే, ఎన్ని శవాలు తెగిపడినా కూడా భూదేవి తృప్తితో లేదంటండి. ఎందరో రాక్షసులను చంపిన హనుమంతుడు సేద తీరలేదంటండి, అంటే సంతృప్తి కలగట్లేదంటండి అని. అంటే అక్కడ పరిస్థితిని ఈ విధంగా వాల్మీకి వారు వర్ణించడం జరిగిందండి. ఇటు చూసిన ధూమం లేని అగ్ని కనిపిస్తుంది, లంకంతా కూడా దేదీప్యానంగా వెలిగిపోతూ ఉంది. కోటి సూర్య ఒక్కసారి ఉదయిస్తే ఎట్లుంటుందండి, ఆ విధంగా లంకంతా కాలిపోతుందట. వానడ కానే కాదు, వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడైనా ఉండాలి, రుద్రుడైనా ఉండాలి, కుబేరుడైనా ఉండాలి, ఇలాగా పరిపరి విధాలుగా అందరూ ఆలోచిస్తూ ఉన్నారటండి. లేదా రాక్షస సంహారానికి బ్రహ్మదేవుడైనా వచ్చి ఉండాలి, లేదా ఇది ఏదైనా విష్ణుమాయ అయి ఉండవచ్చు. అంతేకాకుండా ఎటు చూసిన ఆర్తనాదాలు, అయ్యో అమ్మ, అయ్యో తల్లి, అయ్యో నాన్న, అయ్యో భర్త, అయ్యో భార్య, అయ్యో బిడ్డ, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా, ఇలా అరుపులు, కేకలు, ఆర్తనాదాలు. ఇది కాళరాత్ర అన్నట్టుగా ఉందటండి అక్కడంతా పరిస్థితి. మీరు గుర్తుందో లేదో, సీతమ్మ వారు దుఃఖిస్తూ ఆ దుఃఖం కట్టలు తెంచుకున్నప్పుడు, ఆ బాధ మరింత ఎక్కువైనప్పుడు ఈ లంకలో ప్రతి ఇల్లు కూడా దీనికి ఫలితం అనుభవిస్తుంది. ఇది త్వరలోనే చూస్తారన్నాడు. రాముల వారు రాకుండానే ఇదంతా కూడా హనుమంతుల వారే చేసేసారు. ఇదంతా చూసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు అంతా కూడా ఆశ్చర్యపోయారంటండి. దేవతలు హనుమంతుల వారిని స్తుతించారంటండి. హనుమంతుల వారు లంకంతా తగలబెట్టిన తర్వాత ఏం చేశారంటండి, సముద్రంలోకి వెళ్ళి తన వాలాన్ని సముద్రంలో ముంచి ఆ మంటని ఆర్పి పర్వతం పైకి ఒక్కసారి కళ్ళారా లంకంతా చూసి ఆనందంగా ఉన్నట్టండి. ఒకసారి ఆయనకి గుండె గుబేలమన్నదండి. ఎంత పని చేశాను కోపంతో, ఒళ్ళు తెలియకుండా నేను ఏం చేస్తున్నాను నాకే తెలియని పరిస్థితుల్లో ఎంత తప్పు పని చేశాను అని స్వాగతంగా ఒక 4 శ్లోకాలు, చాలా అద్భుతమైన శ్లోకాలండి, చాలా మంచి శ్లోకాలండి. పెద్దలు చెప్తారు, కోప స్వభావం గలవారు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ 4 శ్లోకాలు చదువుకుని నిత్య పారాయణంలో పెట్టుకుని ఫలితం పొందినవారు ఉన్నారని పెద్దల ఉవాచ. మరి ముందుకు వెళ్దామా? ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముచితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంబస క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పురుషయా వాచా నరః సాధు న దీక్షిపేన్ వాచ్యం ప్రకుపితో న విజానాతి కరిచిత్ న కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యాం విద్యతే క్వచిత్ యః సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే. ఇక మనం ఈ శ్లోకాల యొక్క విశ్లేషణలోకి వెళ్తే హనుమంతుల వారు ఇలా అనుకుంటుంటారండి, ఎవరైతే బుద్ధి అనే నీటితో కోపం అనే అగ్నిని ఆర్పుతారో అతడే కదా వివేకవంతుడు. కోపం వస్తే కోపం వలన కలిగే మోహంతో జ్ఞానం నశించి ప్రతిభావంతుడు కూడా గురువులైనా చంపడానికి వెనుకానుడు, పెద్దలను కూడా నిందిస్తాడు. చేయరాని పని అనరాని మాటలు అనేవి కోపి అయిన వాడికి ఉండవు. పాము తన కుబుసాన్ని విడిచినట్లు ఎవరైతే ఓపికతో తన కోపాన్ని జయిస్తాడో పురుషుడంటే వాడే. ఒళ్ళు తెలియని కోపంతో లంకంతా కాల్చేశాను, సీతమ్మ వారు కూడా మరణించి ఉండవచ్చు, ఎంత స్వామి ద్రోహం చేశాను, ఎంత ఘాతకుణ్ణి ఇచ్చి ఎంత బుద్ధి లేని పని చేశాను, ఎంత తల ఉంచుకునే పని చేశాను, స్వామి కార్యాన్ని పాడు చేశాను, మహాపాపి నేను, లంకంతా తగలపడిపోయింది, సీతమ్మ కూడా మరణించి ఉంటుంది. ఎంత మన్నమతిని, ఏ కార్యం సాధించాలనో నేను ఇంతవరకు ఇంత చేశానో అదంతా కూడా నా చేతితో నేనే సర్వనాశనం చేశాను. రజోగుణము మంచిది కాదు, అది మనిషిని అదుపు తప్పేటట్లు చేస్తుంది. ఇలా వ్యధ చెందుతూ మళ్ళీ తనలో తానే లేదు సీతమ్మ నశించదు, ఆమె తేజస్వి ఆమెను కాపాడుతుంది. రాముల వారి
దీవెనలు, రాముని తేజస్సు కూడా ఆమెని రక్షిస్తుంది. ధర్మాత్ముడైన రాముని ధర్మపత్నిని అగ్నిదేవుడు స్పృశిస్తాడా? నేనే కాలలేదే, ఆమె ఎలా కాలుతుంది? నేను కాలకపోవడానికి కూడా ఆమె పుణ్యమే కారణము. అగ్నిని కాల్చలేదు. నా శిష్యతి కళ్యాణి నాగ్ని రగ్నో ప్రవర్తతే. అగ్నిని దహించలేదు. ఇలాగా ఈ విధంగా ఆయన పరిపరి విధాలు ఆలోచిస్తుంటే ఆకాశ మార్గం వెళ్తున్న చారణులు ఇలా మాట్లాడుకుంటున్నారంటండి. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఈ వానరుడు ఎవరూ చేయలేని పని చేశాడు, లంకంతా కాల్చేశాడు, కానీ సీత మాత్రము చెక్కు చెదరకుండా ఉంది అని మాట్లాడుకుంటే ఆ మాటలు హనుమంతుల వారు చెవినబడి ఎంతో ఆనంద పరవశులు అయిపోయేటండి. వెంటనే నిర్ణయం తీసుకున్నారండి, అమ్మవారిని చూసిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వెళ్తాను అని చెప్పేసి వెంటనే అమ్మవారి ముందు ప్రత్యక్షం అయ్యాయంట. అమ్మ, అంతా దైవకృప, నిన్ను ఏ విధమైన అపాయం లేకుండా చూడగలిగాను అని చెప్పి ఆమెకి నమస్కారం చేసేటండి. అప్పుడు అమ్మవారు, హనుమ, నీవు అఖండమైనటువంటి ప్రతిభావంతుడివి, అత్యంత సమర్థుడివి, మహాబలవంతుడివి, ఏ కార్యానైనా నువ్వు ఒక్కడవే చేయగలను నాకు అనిపిస్తుంది. కానీ ఇది రామకార్యము, రాముడే స్వయంగా వచ్చి రావణుని సంహరించి నాకు రక్షణ కల్పిస్తే బాగుంటుందని నా భావన, అది నా స్థాయికి కూడా తగినట్లుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అప్పుడు హనుమంతుల వారు, అమ్మ, వానర భల్లూకాలతో అతి త్వరలోనే రామ లక్ష్మణులు లంకకు వస్తారు, రావణుని సంహరించి నిన్ను ఈ చెర నుంచి విడిపిస్తారు అని చెప్పేసి అభయం ఇవ్వటం జరిగిందంట. ఇహ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసేటటువంటి హనుమంతుల వారు. ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీం మై గిరివరజ గిరిశయుత ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీం మై మమ హృదయే నివసతు సా వేదనుత బోధమత తీర్థమిత ఓం లక్ష్మీ చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. వేదనుత బోధమత చిత్తమిత స్వయమమిత నిర్భయ నిష్క్రియ నిరుపమ మోహరాచితివ పురమలాయ ఘన వేదలతాగ్రలతాంత ప్రియా సంవృత సచ్చిదానంద సంవృత సచ్చిదానందానంద ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీం మై గిరివరజ గిరిశయుత ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీం మై మమ హృదయే నివసతు సా. ఇలా హనుమంతుల వారు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తిరిగి వెళ్ళటానికి సంసిద్ధుడవుతుంటే అమ్మవారు ఆయన అద్భుతంగా దీవించిందంటండి. నాయన హనుమ, నీకు జరామరణాలు లేకుండా ఉండుగాక, గుణనిధివై శోభించుగాక, శ్రీరాముని ప్రేమాభిమానాలు ఎప్పుడు నీతే ఉండుగాక అని అద్భుతంగా ఆయన్ని ఆశీర్వదించండి. ఎంత పులకించిపోయి ఉంటాడో హనుమంతుల వారు ఆశీర్వచనాలకి ఒక్కసారి ఊహించుకోండి. అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని ఆ పక్కన ఉన్నటువంటి అరిష్ట పర్వతం పైకి ఎక్కి ఒక్క ఉదుటిని అదిమి పట్టి పైకి లేచాడంటే హనుమంతుల వారు ఆ దెబ్బకి 10 పొడవు వెడల్పున ఉంటే ఆ పర్వతం భూమిలోకి దిగబడిపోయి సమతలం అయిపోయిందంటే అక్కడ భూ అంతా. ఎక్కడ అక్కడ ఒక పర్వతం అంటూ లేకుండా పోయిందంటే లంకలోని హనుమంతుల వారు తిరిగి ఉత్తరం ప్రయాణం సాగిస్తున్నారంటండి వానర సేనని కలుసుకోవడానికి. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ఆపుతున్నాను. మళ్ళీ వారం మనం చాలా అద్భుతమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.